హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ గగన్యాన్లో భాగంగా ఎవరైతే ఆస్ట్రోనాట్స్ క్రూ మాడ్యూల్లో భాగంగా వెళ్ళబోతూ ఉన్నారో వాళ్ళ 4 పేర్లని ప్రకటించడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కింది వాళ్ళలో ఎవరెవరు గగన్యాన్ క్రూ మాడ్యూల్లో భాగంగా ఉన్నారు అనేసి అడగచ్చు. సో నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, అలాగే సుభాన్షు శుక్లా. వీళ్ళ 4 కూడా గగన్యాన్లో భాగంగా క్రూ మాడ్యూల్ అనేసి ఉంటుందన్నమాట. ఈ క్రూ మాడ్యూల్లో భాగంగా పంపించబోతున్నారు. ఇది కాకుండా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, అసలు గగన్యాన్ అంటే ఏంటండి? ఫస్ట్ గగన్యాన్ అన్నటువంటిది ఏంటి అంటే మానవ సహిత అంతరిక్ష యాత్ర. మనము వ్యోమగాముల్ని కొంత కిలోమీటర్ల ఎత్తులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి, లో అర్త్ ఆర్బిట్లోకి పంపించబోతున్నారు. దీనికోసం ఇప్పుడైతే LVM Mark 3, LVM 3 అని కూడా అంటాము. దీన్ని హ్యూమన్ రేటెడ్ LVM లేదా HLVM అని కూడా పిలుస్తుంటారు. దీని ద్వారా ఈ గగన్యాన్ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన టెస్ట్ వెహికల్ డెమాన్స్ట్రేషన్ రీసెంట్గా అయింది కదా. మళ్ళీ ఇంకొకసారి ఇలా మానవులు లేకుండా కానీ వ్యోమమిత్ర అన్నటువంటిది ఉంటుంది. వ్యోమమిత్ర అన్నటువంటిది మనకు తెలుసు కదా, ఇది హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అన్నమాట. దీనికోసమే తయారు చేశారు. మరి ఆ వ్యోమమిత్రతో పాటు రెండవసారి ఈ టెస్ట్ని చేస్తారు. అయితే మనుషులు ఎవరు కూడా ఉండరన్నమాట. ఓన్లీ ఈ రోబో అన్నటువంటిది ఉంటుంది. దాని తర్వాత అది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టబోతున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి వెళ్ళటం జరిగింది. అక్కడ 3 ఇస్రో ఫెసిలిటీస్ని కూడా లాంచ్ చేశారు. సో అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి PSLV ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ అనేసి, ఇదిగో శ్రీహరికోటలో దీన్ని చేపట్టడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు వర్చువల్గా. దీని ద్వారా ఏంటి, ప్రతి సంవత్సరం ఇప్పుడు 6 PSLV ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిని 15కు పెంచాలి అన్నటువంటిది లక్ష్యం అనమాట. ఇది కాకుండా సెమీ క్రయోజెనిక్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్ మరియు స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ అన్నటువంటిది మహేంద్రగిరిలో స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ట్రైసోనిక్ విండ్ టన్నెల్ని VSSC అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో దీన్ని నేషన్కి అంకితం చేయటం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి, ప్రధాని మోదీ ఇప్పటిదాకా ఈ 10 ఇయర్స్ పరిపాలనలో గనక మనం చూస్తే మొదటిసారి ఇస్రో హెడ్ క్వార్టర్స్ని ఇప్పుడే విజిట్ చేశారు. గమనించారా ఇది మీరు ఎప్పుడైనా? నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం లేదా నేషనల్ సైన్స్ డే. ఎప్పుడు జరుపుకుంటాము నేషనల్ సైన్స్ డేని? ఫిబ్రవరి 28వ తేదీన. అయితే ఎందుకని నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటాము అంటే, 1928వ సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీన సర్ సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొనటం జరిగింది. మరి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సరే, ఇది మళ్ళీ చూద్దాం. అసలు ఈ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గాను ఫిబ్రవరి 28ని మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. ఈయన కనుగొన్నటువంటి ఈ రామన్ ఎఫెక్ట్కి 1930వ సంవత్సరంలో ఈయనకి నోబెల్ బహుమతి అన్నటువంటిది రావటం జరిగింది. సరే, ఇక్కడ మన భారతదేశంలో ఇప్పుడు సైన్స్కి సంబంధించి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ర్యాంకింగ్స్కి సంబంధించి ఇందులో ఒకటి సాంకేతిక పరిశోధన పత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం వెనుకబడే ఉన్నాము. అలాగే పేటెంట్లు కూడా మనం చూస్తే పెరుగుతున్నాయి, కానీ మన దేశంలో పేటెంట్ల సంఖ్య అన్నటువంటిది, అప్లికేషన్స్ పెట్టే పేటెంట్స్ సంఖ్య పెరుగుతోంది, కానీ ఇంకా చాలా పెరగాల్సింది. ప్రపంచ మేధో హక్కుల సంస్థ కూడా ఇదే చెప్పింది. 2021 కన్నా 2022లో భారతదేశం ఎక్కువ పేటెంట్లకి దరఖాస్తు చేసుకుంది అనేసి చెప్పింది. ఒక్క వీటి విషయాల్లోనే అని కాదండి, సైన్స్కి సంబంధించి మనం ఎంతో పురోగమిస్తున్నాము. ఎప్పుడో చిన్నగా మొదలైనటువంటి మన అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి మొట్టమొదటి దేశం మనదే అనేంత స్థాయికి ఎదిగింది. మరి సైన్స్ అన్నటువంటిది చాలా ఇంప్రూవ్ అయింది అన్నట్టే కదా. కానీ వరల్డ్ ర్యాంకింగ్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ QS వరల్డ్ ర్యాంకింగ్స్కి సంబంధించి చాలా దేశాలకి సంబంధించినటువంటి విద్యా సంస్థలున్న మన దేశానికి సంబంధించినటువంటి సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2024కి సంబంధించిన QS వరల్డ్ ర్యాంకింగ్స్లో భారతదేశానికి సంబంధించి కేవలం 5 సంస్థలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచ నవీకరణ సూచీకి సంబంధించి మన భారతదేశం 40వ స్థానంలో ఉంది. అలాగే మేధో హక్కులకు సంబంధించి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సూచీకి సంబంధించి మన భారతదేశం 42వ స్థానంలో ఉంది. సో
సో వీటన్నింటినీ కూడా మరింతగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. సరే, ఇందాక అన్నాం రామన్ ఎఫెక్ట్ అని. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ గమనించాలి, ఈయనకి ఏమైంది అంటే ఆకాశము సముద్రము రెండు నీలి రంగులోనే ఎందుకున్నాయి అన్నట్టుగా ఇతను నేను ప్రయోగం చేస్తాను, కనుక్కుంటాను అన్నట్టుగా ఇతను మొదలు పెట్టారనమాట. అయితే ఇక్కడ ఏమైంది, అప్పటిదాకా అనుకుంటున్నట్టు సముద్రంలో నీలిరంగుకు కారణం ఆకాశంలో నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించటం కాదు. మనం చిన్నప్పుడు కూడా అనుకునే వాళ్ళం కదా, ఆకాశంలో ఈ నీలం ఏదైతే ఉంటుందో అది సముద్రంలో పడి మనకి సముద్రం నీలిరంగులో ఉంటుంది అన్నట్టుగా. కానీ దానికి కారణం అది కాదు. సముద్రపు నీటి గుండా కాంతి అనేది ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందుతుంది, ఇదే దీనికి కారణం అన్నట్టుగా ఈయన కనుక్కోవటం జరిగింది. ఈయన పరిశోధన ఫలితానికే ఇలా నోబెల్ బహుమతి వచ్చింది. 1954 సంవత్సరంలో ఈయనకి భారతరత్న కూడా వచ్చింది. నేను 1954లో అంటున్నాను, భారతరత్న మొదలుపెట్టిందే 1954లో. అప్పుడు ముగ్గురికి ఈ భారతరత్న అవార్డ్స్ వచ్చాయి. అందులో ఒకరు సర్ సివి రామన్, రెండవ వ్యక్తి సి రాజగోపాలాచారి. మరి మూడవ వ్యక్తి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మరి ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం థీమ్ ఏంటి నేషనల్ సైన్స్ డేకి అంటే ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అన్నటువంటిది. మనకి క్వశ్చన్స్ అడగటం సింపుల్ అండి, డేస్ మనకు గుర్తుంటాయి, కానీ థీమ్స్ అన్నటువంటివి గుర్తుండాలి. సో ఇది గుర్తుంచుకోవాలి, ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్ అన్నటువంటిది ఈ సంవత్సరం నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థకి సంబంధించి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని ఇప్పుడు ఇది అంటే చిన్న నీటి వనరుల్లో ఎక్కువ శాతం మనం భూగర్భ జలాల మీద ఆధారపడుతున్నాం. దానివల్ల ఏమవుతోంది, భూగర్భ జలాల మీద ఒత్తిడి అనేది చాలా పెరిగిపోతోంది. దాంతో భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఇక్కడ నీటి కొరత అన్నటువంటిది సంభవిస్తోంది అన్నటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా వాటర్ సెన్సస్ అన్నటువంటిది రిలీజ్ అయింది, అవునా? ఆల్రెడీ మనము మన క్లాస్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ఆ సెన్సస్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వాటర్ బాడీ కౌంట్లో భాగంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్నాయంటే, నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అంటే వెస్ట్ బెంగాల్. గుర్తుంచుకోవాలండి, డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏ రాష్ట్రంలో ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో లేదా యూటీలో తక్కువ వాటర్ బాడీస్ ఉన్నాయి, వాటి ఎంక్రోచ్మెంట్ కోల్పోతూ ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది. డైరెక్ట్గా వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వచ్చండి. ఒక 3 ఆప్షన్స్ ఇవ్వచ్చు. క్వశ్చన్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అనేసి మనల్ని అడగచ్చు. సో దానికోసం గుర్తుంచుకోవాలి, వెస్ట్ బెంగాల్లో నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఎక్కువగా ఉన్నాయి. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది. తర్వాత ఒడిశా, తర్వాత అస్సాం, తర్వాత జార్ఖండ్, తర్వాత తమిళనాడు ఇలా ఉన్నాయి. మరి స్టేట్స్ లేదా యూటీస్ లీస్ట్ వాటర్ బాడీస్ని కలిగి ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే చాలా లీస్ట్ వచ్చేసరికి సిక్కిం, తర్వాత చండీగఢ్ యూటీ, తర్వాత ఢిల్లీ యూనియన్ టెరిటరీ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. అదే ఎంక్రోచ్మెంట్స్ జరగటం వల్ల వాటర్ బాడీస్ లాస్ట్ అవుతున్నటువంటి మొదటి 3 రాష్ట్రాలు చూడండి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్నటువంటి వాటిలో 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటే, ఎక్కువ ఎంక్రోచ్మెంట్ వల్ల వాటర్ బాడీస్ని కోల్పోతున్నటువంటి వాటిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే, తమిళనాడు 2వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. చూడండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ వాటర్ బాడీస్ ఉన్నటువంటి వాటిలో ఏపీ 3వ స్థానంలోనే ఉంది. ఎంక్రోచ్మెంట్ వల్ల ఎక్కువ వాటర్ బాడీస్ని కోల్పోతున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏపీ 3వ స్థానంలోనే ఉంది. మరి ఈ వాటర్ బాడీస్కి సంబంధించి పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ గనక ఇక్కడ మనం గమనిస్తే చూడండి, పాండ్స్ అన్నటువంటివే 59.5% ఉన్నాయి. దాని తర్వాత ట్యాంక్స్, చెరువులు 15.7% ఉన్నాయి. దాని తర్వాత లేక్స్ 0.9% మాత్రమే ఉన్నాయి. రిజర్వాయర్స్ 12.1% నీటి నిల్వ ఉంది. అలాగే వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్, అలాగే పర్కొలేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్ వీటన్నింటి ద్వారా 9.3% డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది జరుగుతోంది. మిగతా వాటన్నింటికి కలిపి 2.5%. సో ఇలా వాటర్ బాడీస్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది మన దేశంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతూ వస్తోంది. వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలని బలోపేతం చేసుకోవాలి అని కూడా అనుకుంటోంది. మరి ఈ నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని వీటికి ఒక మీడియంగా మార్చుకోవాలి, దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి అనుకుంటోంది.
మరి అందులో భాగంగా మన భారతదేశంలో కూడా సిఈపిఏ అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, లేదా తెలుగులో అయితే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనేసి మనం పిలుస్తాము. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్నట్టుగా 2 దేశాలు అనుకున్నాయి. అయితే తర్వాత ఏమైంది? దీన్ని మరింతగా పెంచుకోవాలి, దాన్ని కాస్త మనము ఈసీటీఏ అంటే ఏంటి? ఆర్థిక సాంకేతిక సహకార ఒప్పందం అంటాము. దీన్ని మరింతగా ఎన్ష్యూర్ చేయాలన్నట్టుగా 2 దేశాలు అనుకున్నాయి. దానికి సంబంధించిన టాక్స్ అన్ని నడుస్తున్నాయి. దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అనేవి మనకి పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇంకోటి ఏం ఇంపార్టెంట్, ఆల్రెడీ ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఇలాంటి ఒక ఒప్పందం అన్నటువంటిది ఉంది, ఆర్థిక సాంకేతిక సహకార ఒప్పందం అన్నటువంటిది ఉంది. అది 2022 డిసెంబర్ 29 నుంచి కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చూడండి 100% టారిఫ్ లైన్స్కి సంబంధించి 0 డ్యూటీ అన్నటువంటిది ఆస్ట్రేలియా మనకి విధిస్తుంది. అలాగే దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకి పెరుగుతాయి. అలాగే మన యోగా టీచర్లు కావచ్చు, చెఫ్స్ కావచ్చు, వీళ్ళకి యాన్యువల్ వీసా కోటా అన్నటువంటిది ఉంటుంది. దాని ద్వారా వీళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారు. అలాగే మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి సంబంధించి బెనిఫిట్ పొందుతారు. సో ఇవన్నీ వివిధ దేశాలతో ఉంటాయి, అలాగే శ్రీలంకతో కూడా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, లోక్పాల్కి సంబంధించి అవినీతి నిరోధక అంబడ్స్మెన్ అయినటువంటి లోక్పాల్కి చైర్పర్సన్గా జస్టిస్ కాన్విల్కర్ ఈయన నియమితులవ్వటం జరిగింది. పూర్తి పేరు జస్టిస్ అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ అంటాం. అలాగే జ్యుడిషియల్ సభ్యులుగా వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజయ్ యాదవ్, ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ రితురాజ్ అవస్థి, వీళ్ళు నియమితులయ్యారు. అదే నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అయినటువంటి సుశీల్ చంద్ర, అలాగే పంకజ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి అజయ్ టిర్కీ, వీళ్ళు నియమితులయ్యారు. అయితే లోక్పాల్ తొలి చైర్పర్సన్గా జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, ఈయన 2019 మార్చి నుంచి 2022 మే 27 వరకు కూడా ఉన్నారు. సో ఇండియాస్ ఫస్ట్ లోక్పాల్ ఎవరు అంటే జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సముద్ర గర్భ కేబుళ్ల మీద హౌతీలు దాడి చేయటం జరిగింది. అలా 4 ధ్వంసం చేశారు అన్నట్టుగా ఇక్కడ సమాచారం. అందులోనూ భారత్ మరియు యూరప్ మధ్యవే ఎక్కువగా ఉన్నాయి. కనీసం దీని పునరుద్ధరణకి 8 వారాలు పడుతుంది అనేసి అంచనా. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? ఈ సముద్ర గర్భ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని పనిచేస్తాయి అంటే ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీని ఆధారంగా చేసుకుని ఈ సబ్మరైన్ కేబుల్స్ అన్నటువంటివి పనిచేస్తాయి. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి అంటే లక్షద్వీప్కి సంబంధించి ఒక సబ్మరైన్ కేబుల్ ప్రాజెక్ట్ అన్నటువంటి జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి అవసరం ఎగ్జామ్కి సంబంధించి. ఎందుకంటే లక్షద్వీప్ ఇప్పుడు న్యూస్లో ఉంది, ఈ సముద్ర గర్భ కేబుల్ అంటే సబ్మరైన్ కేబుల్స్ ఇప్పుడు న్యూస్లో ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ అడగచ్చు. సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నోట్స్ నీట్గా రాసి పెట్టుకోండి. ఏ ప్రాజెక్ట్, ఎంత కేటాయింపులు జరుగుతున్నారు, ఏ ప్రాంతాలని కలుపుతూ దీన్ని నిర్మిస్తూ ఉన్నారు, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తవ్వచ్చు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, ఇలా పూర్తి వివరాలని ఒకచోట రాసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అంటార్కిటికాకు ముప్పు అన్నటువంటిది ఉంది, భూ ఉష్ణోగ్రత అన్నటువంటిది పెరుగుతోంది, దాంతో కరిగి నీరవ్వబోతోంది. దీనికి ఎగ్జాంపులే ఫిల్క్నర్ రాన్ మంచు ఫలక అన్నటువంటిది. ఇది భూమి మీద 2వ అతిపెద్ద హిమ ఫలకం. అయితే భూతాపం పెరుగుతుంటే దీంట్లో ఉన్నటువంటి మంచు కరిగి సముద్రంలో కలుస్తోంది. ఇది ప్రపంచమంతా సముద్ర మట్టాలు పెరగటానికి దారితీస్తుంది అన్నట్టుగా జర్మన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి వాతావరణ మార్పుల్ని ఎంత వీలైతే అంత తొందరగా తగ్గించాలి అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఋషికొండ ప్రాజెక్ట్ అన్నటువంటిది రేపు ప్రారంభం చేయబోతున్నారు. ఋషికొండ మీద 450 కోట్ల రూపాయలతో ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దానిని రేపు ప్రారంభించబోతున్నారు. మరి మనకి ఏం ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అంటే ఋషికొండ బీచ్ అన్నటువంటిది. ఋషికొండ బీచ్ ఇంపార్టెంట్. ఎందుకని ఋషికొండ బీచ్ ఇంపార్టెంట్ అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అన్నటువంటిది దీనికి ఉంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. మరి మన భారతదేశంలో మొత్తం ఎన్ని బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బయో ఏషియా సదస్సుకు సంబంధించి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్లో జరుగుతోంది.
ఏషియాలోనే ఇది అతిపెద్ద లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ ఫోరం. గుర్తుంచుకోవాలి, జీవశాస్త్రం అలాగే ఔషధ రంగానికి సంబంధించి ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తుంది. అయితే ఇందులోకి వచ్చేసరికి వివిధ రకాల టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాలకు సంబంధించిన చాలా మంది ప్రముఖులు పాల్గొంటారు. అయితే ఈసారి ఈ బయో ఏషియా సదస్సులో 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీకి సంబంధించిన 2వ దశని ప్రారంభించబోతున్నామన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ 1,00,000 కోట్ల పెట్టుబడులతో దాదాపు 10 ఫార్మా విలేజీల్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ఆల్రెడీ జరుగుతోంది. దాంతోపాటు ఇలా 300 ఎకరాల్లో దాదాపు మనం చూస్తే 2,000 కోట్ల పెట్టుబడులతో 2వ దశ జీనోమ్ వ్యాలీని నెలకొల్పబోతున్నామన్నట్టుగా ఇక్కడ ప్రకటించారు. అలాగే ఇక్కడ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి ప్రొఫెసర్ గ్రెగ్ సెమెంజా ఈయన మాట్లాడుతూ వ్యాధుల మూలాల్ని గుర్తించాలి, దాంతో చికిత్స విధానాలను అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతోనే అందరికీ మేలైనటువంటి వైద్యం అనేటటువంటిది అందుబాటులోకి వస్తుంది అన్నట్టుగా ఈయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని ఒక అంచనా తీసుకొని ఒక సర్వేని నిర్వహించిందనమాట. దీన్ని హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అంటాము. దీనికి సంబంధించి పేరు చూడండి, కుటుంబ వినియోగ వ్యయ సర్వే అనే పేరుతో విడుదల చేశారు. దీని ప్రకారం గ్రామీణ కుటుంబాల నెలవారీకి సంబంధించి సిక్కిం మొదటి స్థానంలో ఉంది, 7,731 రూపాయలు. అదే చివరి స్థానంలో చూస్తే ఛత్తీస్గఢ్ ఉంది, 2,466 రూపాయలు. కానీ పట్టణాల కుటుంబాల నెలవారీ వ్యయంలో అయితే చండీగఢ్ మొదటి స్థానంలో ఉంది. చూడండి, 12,575 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. మరి పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే తలసరి వ్యయానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే ఏపీ చివరి స్థానంలో ఉంది. అంటే తెలంగాణలో పట్టణాల్లో నెలకి 8,158 ఖర్చు చేస్తుంటే 2వ స్థానంలో కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, ఏపీకి వచ్చేసరికి 6,782 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి కేరళ మొదటి స్థానం, తర్వాత తమిళనాడు, తర్వాత ఏపీ, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక. అంటే పట్టణ ప్రాంతాల్లోనేమో తెలంగాణ పట్టణాల్లో ఎక్కువ ఖర్చు చేస్తుంటే అదే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికి ఏపీ ఎక్కువ ఖర్చు చేస్తుంది, తెలంగాణ కొంచెం తక్కువ ఖర్చు చేస్తుంది. నెక్స్ట్ చూడండి, మన దేశంలోనే వృద్ధ ఎంపీ అయినటువంటి షఫీకుర్ రహమాన్ బర్క్ ఈయన మరణించటం జరిగింది. సో ఒక్క చిన్న పాయింట్ లాగా మనల్ని దీని గురించి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇతను సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నేత, పార్లమెంట్లో అత్యంత వృద్ధ సభ్యుడు కూడా. నెక్స్ట్ చూడండి, 2023 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్. నెక్స్ట్ చూడండి, 2024 జనవరిలో తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి తైవాన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే లై చింగ్ టే. నెక్స్ట్ చూడండి, శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లో భారత సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకి చేర్చినటువంటి ప్రఖ్యాత గాయని అయినటువంటి డాక్టర్ ప్రభా ఆత్రే. ఈమె రీసెంట్గా మరణించారు 2024 జనవరి 13న. అయితే ఈమె ఎక్కడ మరణించారు అంటే పూణేలో మరణించారు. మనం ఇక్కడ చూడండి, అలాంగ్ ది పాత్ ఆఫ్ మ్యూజిక్ అనే స్వీయ చరిత్ర పుస్తకం ఈమె రచించినటువంటి వ్యక్తి. కేంద్ర ప్రభుత్వం నుంచి 1990లోనే ఈమెకు పద్మశ్రీ వచ్చింది, 2002లో పద్మభూషణ్ వచ్చింది, 2022లో పద్మ విభూషణ్ పురస్కారాలు కూడా వచ్చాయి. అంటే పద్మ అవార్డులు 3 అందుకున్నటువంటి వ్యక్తి ప్రభా ఆత్రే. అలాంటి ఈమె 92 వయసులో జనవరి 13వ తేదీన పూణేలో మరణించారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.